యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. ముందుగా ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ 2024లో ఆ దేవదేవుని ఆశీస్సులతో అన్ని రాసుల వారికి కూడా బాగుండాలని, అందరికీ శుభ ఫలితాలు సంప్రాప్తించాలని మనసారా కోరుతూ మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం 2024 సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా ఈ రాశిలోకి ఏ నక్షత్రముల వారు చెందుతారు మరియు గ్రహ సంచారం అనగా గోచార గ్రహ సంచారం ఎలా ఉందో, ఈ సంవత్సరం మొత్తంగా కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ కర్కాటక రాశిలోకి పునర్వస నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వారు ఈ కర్కాటక రాశికి చెందుతారు. అలాగే ఈ సంవత్సరం ముఖ్యమైన గ్రహాలకు గురువు ఈ రాశికి ఏప్రిల్ 25 వరకు కూడా భాగ్యరాశి యొక్క మేషంలో సంచారం నుండి తదుపరి వృషభ రాశిలోకి సంచారంలోకి వెళ్తారు, అనగా దశమం నుంచి లాభరాశిలోకి సంచారంలోకి వెళ్తారు. అలాగే శని భగవానుడు యథావిధిగా అష్టమ స్థానంలో సంచారంలో ఉంటారు, అనగా కుంభరాశిలో సంచారం ఉంటుంది. అలాగే రాహుకేతువుల్ని పరిశీలిస్తే కనుక రాహు ఈ నెల ఈ సంవత్సరం మార్చి 14 వరకు కూడా భాగ్యరాశి యొగ్గు మేషంలోని తదుపరి అష్టమ రాశిలోకి కుంభరాశిలోకి సంచారంలోకి వస్తారు. కేతువు 3వ రాశి నుండి ద్వితీయ రాశి యొగ్గు సింహరాశిలోకి సంచారంలోకి వస్తారు. మరి ఈ విధమైన గ్రహస్థితులు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఉన్న కారణంగా వీరికి ఎలాంటి శుభ ఫలితములు ఉండబోతాయో, ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే కనుక ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 6, అవమానం 3గా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం ముఖ్యమైన గ్రహాలు కర్కాటక రాశి వారికి అనుకూల సంచారములు ఉన్న కారణంగా వీరికి ఈ సంవత్సరం తిరుగులేదు. అదృష్టం, అభివృద్ధి అన్ని విధాలా కూడా కలిసి రావట, ఎక్కడికి వెళ్ళినా సరే వీరిదే విజయం ఉంటూ సంఘంలో సుకీర్తి, యశస్సు, ఉద్యోగ ప్రాప్తి, పదవీ లాభం, సంఘంలో గౌరవం పెరుగుట, ఇలాంటి అత్యంత శుభ ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఉండబోతున్నాయి. అలాగే గురువు కూడా లాభ దశమ రాశుల్లో సంచారంలో ఉన్న కారణంగా 4 రకాలుగా కూడా ధన సంపాదన ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. భూలాభము మరియు గృహలాభము ఉంది. అనేక విధాల కూడా సంపాదన, అనేక రకాలుగా కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్న కారణంగా ఈ సంవత్సరం వీరికి అత్యంత యోగకాలంగా చెప్పవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా రాహుకేతువులు, గురువు, శని ఈ గ్రహాలు అనుకూలంగా సంచారంలో ఉన్న కారణంగా విదేశీ యాన ప్రయత్నాలు అనుకూలించుట, నూతన ఉద్యోగం పొందుట, లేదా ఉన్నత పదవులను పొందుట, లేదా ఉన్నత శ్రేణి ఉద్యోగాలకు వీరు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీయానం ఖచ్చితంగా చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్న అన్ని వయసుల వారు, అన్ని రంగాల వారు కూడా ఈ సంవత్సరం అభివృద్ధి బాట పడతారు. ముఖ్యంగా స్త్రీలకు వీరిదే పైచేయిగా ఉంటుంది. కుటుంబంలో వీరిదే పైచేయిగా ఉంటూ వారి యొక్క సహాయ సహకారములు వీరికి బాగా లభిస్తాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, అవివాహితులకు వివాహ సూచన, చేతి వృత్తి కళాకారులకు మంచి గుర్తింపు లభించుట, ఎక్కువ అవకాశాలు లభించుట,
అలాగే వ్యాపార రంగాల వారికి, అన్ని రంగాల వారికి కూడా లాభాల పంట ఉంటూనే వీరి యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా లాభరాశిలో గురు సంచారం వలన వీరికంటే పెద్దవారి వలన ఆదాయం కలిసి రావుట, అలాగే పెద్దల యొక్క ఆస్తిపాస్తులు వీరికి సంప్రాప్తించుట, ఉన్నత పదవీ లాభం, పిత్రార్జితం కలిసి వచ్చుట, అలాగే తీర్థయాత్రలు చేయుట, సంఘములో ఉన్నత స్థాయికి చేరుకోవుట ఉంటుంది. అలాగే అన్నదమ్ముల మధ్య ఐక్యమత్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహం సూచిస్తుంది. అలాగే ఎవరైతే చాలా కాలం నుంచి సంతానం కోసం ఎదురు చూస్తూ సంతానం లేని దంపతులకు ఈ సంవత్సరం శుభవార్తలు వింటారు. అలాగే పెట్టుబడుల విషయంలో మంచి ఆలోచనలు చేస్తారు. పెట్టుబడులు పెట్టి తద్వారా మంచి రిటర్న్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో వారు అకస్మాత్ ధనలాభాలు పొందుతారు. అలాగే నూతన వ్యాపారాలు లేదా నూతన వ్యవస్థలకు శ్రీకారం చుడతారు. అకస్మాత్ ధనలాభము, అన్నిటా జయకరం ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇదివరలో ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తీరుతాయి. విజయ పరంపర కొనసాగుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే వారు విద్యలో రాణిస్తారు. అనుకున్న స్థాయి కంటే ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణతతో విద్యలో రాణిస్తారు. సుజ్ఞానులుగా ఉంటారు. వినయ విధేయతలు ప్రదర్శిస్తుంటారు. అలాగే యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. క్రమశిక్షణతో మెలుగుతూ ఎదుటివారి యొక్క మన్ననలు పొందుతారు. అలాగే రైతు సోదరులకు చాలా అనువైన సమయంగా చెప్పవచ్చు. సకాలంలో వాతావరణం అనుకూలించి వర్షాధారం కానీ ఇతర సమకాలీన అంశాలన్నీ కూడా వీరికి అనువుగా ఉంటాయి. అలాగే వీరు ఈ సంవత్సరం అజాత శత్రువులుగా ఉంటారు. శత్రువులు ఎవరిని ఉంటే వారు మిత్రులుగా కలుసుకునే అవకాశం ఉంది. అలాగే పాత మిత్రులను తిరిగి కలుసుకుంటారు. మిత్రుల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే అవి క్లియర్ అయి మంచి స్నేహ లాభం ఉంటుంది. అలాగే వైద్య రంగం, పోలీస్, పోస్టల్, ఫార్మా రంగాల్లో వారికి చాలా అనువైన వాతావరణం ఉంటుంది. ఈ శాఖల్లో వారికి పై పదవులకి ప్రమోట్ అవ్వడము లేదా నిరుద్యోగులకు ఈ శాఖల్లో మంచి ఉన్నత శ్రేణి ఉద్యోగాలు పొందడం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు పదవీ లాభము ఉంటుంది. ప్రజాదరణ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా పదవీ లాభం కనిపిస్తూ ఉంది. అలాగే అష్టమ శని ప్రభావం అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు పెట్టినా, అనగా ఇబ్బందులు అంటే వ్యవహారిక ఆటంకములు, అకస్మాత్ చిక్కులు, ఏదైనా ప్రమాదం జరగడం లేదా వచ్చిన అవకాశాలను చేజార్చుకోవడం లాంటి అవయోగాలు కనిపిస్తూ ఉన్నాయి. కావున శని భగవానుడికి యథావిధిగా తరచూ తైలాభిషేకములు, అలాగే నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణలు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ శ్లోకం చదువుకోవడం, శని భగవానుడిని బాగా ఆరాధించడం వల్ల ఆ యొక్క శని పాలిత బాధలు తగ్గుతాయి. ఆ ఒక్క శని, అష్టమ శని ప్రభావం తప్ప మిగతా గ్రహాల యొక్క ఆనుకూల్యత అయితే చక్కగా ఉంటుంది. రాహుకేతులు మంచి స్థానాల్లో అనగా దుస్థానాల్లో సంచారం, అలాగే ద్వితీయంలో కేతు సంచారం, సింహరాశిలో కేతు సంచారం చాలా మంచి ఉపయుక్తంగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. వీరి యొక్క మాట శాసనములా ఉంటుంది. మాటతో ఎంతటి వారినైనా సరే ఎదిరిస్తారు లేదా వారికి అనువుగా మార్చుకోగలుగుతారు. అలాగే మంచి ప్రసంగికులుగా గుర్తింపు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న ప్రముఖ నాయకులకు, ప్రముఖ రాజకీయ నాయకులకు, మంచి ఉన్నత స్థాయి వ్యక్తులు మంచి వక్తలుగా
పేరు తెచ్చుకుంటారు. వీరి యొక్క ప్రసంగం ఇతరులని ఆకట్టుకుంటుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత యోగకాలంగా, అదృష్ట కాలంగా చెప్పవచ్చు. ఇదే సమయంలో మీ వ్యక్తిగత జన్మ జాతకాల్లో కూడా మంచి మహర్దశలు, అంతర్దశలు నడుస్తుంటే గనక ఇంకా మీకు ఈ సంవత్సరం తిరుగులేదు. అత్యంత రాజయోగాన్ని అనుభవిస్తారు. అన్నిటా విజయ పరంపర కొనసాగుతుంది. విదేశాల నుంచి కూడా మీరు ఆదాయం పొందుతారు, లేదా విదేశాల నుంచి అవార్డులు పొందుతారు. అలాగే తరచూ సన్మాన గ్రహీతగా ఉంటారు. ఎక్కడున్నా వీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. ఇంకా అష్టమ శని ప్రభావం అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టిన మిగతా అన్ని గ్రహాల యొక్క అనుకూలత వీరికి చక్కగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఇంకా మిగతా గ్రహాలైన బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలు కూడా కొన్ని నెలల్లో వ్యతిరేక ఫలితాలు ఇచ్చినప్పటికీ మిగతా నెలల్లో, అనగా ఎప్పుడైతే ఈ జన్మరాశికి పంచమ భాగ్య స్థానాల్లో అవి సంచారంలో ఉన్నప్పుడు మిగతా గ్రహాలతో ఇవి సానుకూల ఫలితాలు ఇస్తాయి. అనగా సువర్ణాభరణ ప్రాప్తి, నూతన వస్త్ర ప్రాప్తి, పదవీ లాభం, శుభకార్యాల్లో విరివిగా పాల్గొనుట, లేదా ఇంట్లో స్వగృహం మందు శుభకార్యం జరుగుట, అలాగే దేవాలయాలకు విరాళాలు ప్రకటించి ఉదారులుగా నిలువుట, అలాగే మీతో కూడా ఏదైనా ఈ సంవత్సరం విగ్రహ ప్రతిష్ట చేయబడే అదృష్టం మీకు సంప్రాప్తిస్తుంది. దేవతానుగ్రహం, గ్రహానుకూలత చక్కగా ఉంటుంది. అలాగే హోమ జప యజ్ఞాల్లో విరివిగా పాల్గొంటారు, దేవతా కార్యాల్లో పాల్గొంటారు. ఆ యొక్క దేవదేవుని ఆశీస్సులు ఈ సంవత్సరం అంతా కూడా మీకు అత్యంత విరివిగా ఆయన భగవానుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. నిరాశ నిస్పృహలకు తానివ్వకండి. క్రమశిక్షణతో మెలగండి. ఎప్పుడైతే మీరు క్రమశిక్షణతో మెలుగుతూ ఆశాజనకంగా ఉంటే ఈ యొక్క వచ్చిన అదృష్ట గడియలను చక్కగా అనుభవిస్తారు. అలాగే నూతన వ్యవస్థలకు శ్రీకారం చుట్టండి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం పరుచుకోండి. ఈ విధంగా చూస్తే ఎక్కువ శాతం వీరికి చాలా అనుకూలంగా ఉంది. ఆదాయం మరియు వ్యయం చూస్తేనే మీకు ఈ విషయం అవగతమవుతుంది. ఆదాయం 14, వ్యయం కేవలం 2గా ఉన్న రాసుల్లో ఇదే మొట్టమొదటి రాశిగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం మిగతా రాశుల కంటే కూడా అత్యంత ఆదాయం ఎక్కువగా కనిపించింది ఈ రాశి వారికి అని చెప్పవచ్చు. అలాగే బంధుమిత్ర ప్రీతి, బంధువుల్లో ఉన్నతంగా ఉండడం, అత్యంత విలువైన వస్తువులను బహుమతులుగా పొందడం, అలాగే సంఘంలో సుకీర్తి, సన్మాన గ్రహీతగా ఉండడం, అలాగే పరమవీర చక్ర బిరుదాంకుతులుగా ఉండడం, అనగా ఈ రాశిలో ఉన్న పై స్థాయి ప్రముఖ వ్యక్తులకు ఈ సంవత్సరం త్రివిధ దళాల్లో ఉన్న ఎవరైతే కర్కాటక రాశిలో త్రివిధ దళాల్లో ఉన్నవారికి వారు చేసిన సేవలకు గాను వారు ఊహించిన విధంగా పరమవీర చక్ర బిరుదాంకితులు కూడా అయ్యే అవకాశం ఉంది ఈ సంవత్సరం. మీ వ్యక్తిగత జన్మ జాతకాల్లో కూడా మంచి దశలు నడిస్తే కనుక ఈ గోచార అనుకూలంగా ఉన్న కారణంగా మీరు అత్యంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఈ సంవత్సరం చాలా మెమరబుల్గా ఉంటుంది. చక్కగా ఈ వచ్చిన ఫలితాలను ఆస్వాదించండి. క్రమశిక్షణతో మెలగండి. అవకాశాలను వినియోగించుకోండి. ఆ దేవదేవుని ఆశీస్సులు సంపూర్ణంగా పొందండి. శుభం భూయాత్. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.